ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు వానిని విడిచెను, తప్పించు వారెవరును లేరు, వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 11వ చరణం. అండ్ సే గాడ్ హ్యాస్ ఫర్సేకెన్ హిమ్, pursue and seize him, for there is none to deliver him. Psalms chapter 71 verse 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు లేని మనిషి, ఒంటరి మనిషి అంటే ఈ లోకంలో ఉన్న వారికి ఎంతో అలుసు. వారి మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ప్రతి వానికి వారంటే లోకువే కదండి. చిన్నవాన్ని మొదలుకొని పెద్దవారి వరకు అసలు ఎవ్వరు లెక్క చేయరు. అందున స్త్రీ అయితే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వారిని శారీరకంగా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఈ రోజున నీవు బహుశా ఒంటరిగా ఉన్నావేమో, నిన్ను అందరూ తృణీకరిస్తున్నారేమో, నీకు సహాయము చేయకపోగా నిన్ను బాధ పెడుతూ రాక్షసానందం పొందుతున్నారేమో. అయితే నీతో ఎవరున్నా లేకున్నా దేవుడు నీతో ఉంటే చాలు. ఆయనే నీకు రక్షణకు ఆధారము. సర్వశక్తి గల దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ భయం ఉండదు, ఎటువంటి దిగులుండదు. మనుషుల సహాయం ఉన్నవారు కూడా అంత ధైర్యంగా ఉండలేరు, డబ్బున్నవారు కూడా నిర్భయంగా జీవించలేరు. కానీ దేవుణ్ణి నమ్ముకొని ఆయనతో జీవిస్తున్న వారికి ఉండే విశ్వాసమే వేరు. దావీదు రాస్తున్నటువంటి ఈ యొక్క కీర్తనలో తన సొంత కుమారునిచే దావీదు తరమబడుచున్నాడు అని, తనకు ఎవరూ లేరని, దేవుడు కూడా దావీదును వదిలేశాడని మనం చూడవచ్చు. ఎంతో గొప్పగా రాజసముతో రాజుకోటలో నివసించినటువంటి దావీదు పరిస్థితి మారిపోయేసరికి, రోడ్డున పడే పరిస్థితికి వచ్చేసరికి దావీదు అందరికీ చులకనైపోయాడు. తన శత్రువులు, తానంటే పడని వారు, తన విరోధులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. వారు అనుకుంటున్నారు, దావీదుని ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు, దావీదుకు దిక్కు లేదు, దావీదు పని అయిపోయింది అని వారు అనుకుంటున్నారు. అంతే కదండి, రేపొద్దున మన పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. అన్ని బాగున్నప్పుడు, అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఎవ్వరూ మన జోలికి రారు. కానీ మనకేమైనా ఆరోగ్య పరిస్థితులు అటు ఇటు అయితే, ఆర్థికంగా నష్టపోతే, కుటుంబంలో గొడవలైతే మొదట సంతోషించేది మన విరోధులు, మన శత్రువులే. వారి ప్లాన్స్ వారికి ఉంటాయి. ఎలా మనల్ని బాధ పెట్టాలి, ఎలా మాటలతో గాయపరచాలి, ఎలా కృంగదీయాలి అని వారు చూస్తూ ఉంటారు. అయితే మనము ఈ రోజున వాక్యం ద్వారా గ్రహించాలి, గమనించాలి. ఈ లోక సంబంధమైనవి ఉన్నా లేకపోయినా, జనబలము, ధనబలము, ఆర్థిక స్తోమత ఇవన్నీ లేకపోయినా దేవుడు ఒక్కడు మనతో ఉంటే, మనలో ఉంటే అంతే చాలు. మనల్ని ఎవ్వరు ముట్టలేరు, ఎవ్వరు తాకలేరు, ఏ అనారోగ్యము మనల్ని కృంగదీయలేదు. దావీదు శత్రువులు అంటున్నారు, దేవుడు వానిని విడిచిపెట్టాడు, తప్పించేవారు లేరు, ఎవ్వరు లేరు అని. అంటే మనము అర్థం చేసుకోవచ్చు, దేవుడు ఉన్నన్ని రోజులు వారు ఏమి చేయలేకపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎన్నోసార్లు చంపాలని అనుకున్నా, నష్టపరచాలి, గాయపరచాలని చూసినా దావీదు తప్పింపబడుతూనే ఉన్నాడు, రక్షింపబడుతూనే ఉన్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలండి. మనల్ని ఎంతో మంది శ్రమ పెట్టాలని చూస్తున్నారు, మనల్ని కృంగదీస్తున్నారు, మనల్ని ఆర్థికంగా నష్టపరచాలి, అప్పులు కలిగి ఉండేలా చెయ్యాలి అని అనుకుంటున్నారు, కుటుంబంలో చిచ్చు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు, నీ బిడ్డలను తప్పించాలి, మార్గము తప్పిపోయేలా చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నారు. అయినా సరే నిత్యము నీవు తప్పింపబడుతున్నావు, మనమందరము రక్షింపబడుతున్నామంటే దానికి కారణం మనతో పాటు ఉండే మన దేవుడేనండి. మనతో యేసయ్య ఉన్నాడు కాబట్టే మనం తప్పింపబడుతున్నాం. లేదంటే మన వలన అవుతుందా, మన వలన జరుగుతుందా? క్షేమముగా ప్రతిరోజు జీవించేవారమా? దావీదు కూడా అతని శత్రువులు దేవుడు విడిచిపెట్టాడు, ఇప్పుడు దావీదును ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. కానీ మనము నమ్మిన దేవుడు విడిచిపెట్టేవాడేనా, వదిలివేసేవాడేనా? ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు అని అన్నాడు కదా. శత్రువులు, విరోధులు అనుకుంటారు ఎవరు లేరు అని, కానీ మనకు మన యేసయ్య అండగా ఉన్నాడు. ఎవ్వరు ఏమి చేయలేరు, ఎవ్వరు మనల్ని పట్టుకోలేరు, ఎవ్వరు మన కుటుంబాన్ని చెదరగొట్టలేరు, నష్టపరచలేరు. శత్రువుల మాటలను పట్టించుకోకు, దేవుడు నీతోనే ఉన్నాడు. సర్వశక్తి కలిగిన
సర్వశక్తిమంతుడు నీ పక్షముగానే ఉన్నాడు. రక్షణ నీకుంది, ఆయన కాపుదల నీకుంది, ఆయన యొక్క సహాయము నీకుంది. నీవు నిరుత్సాహపడకు, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనము పైన ఉండి ఆసీనుడైన దేవానికి స్తోత్రాలు. నిత్యము వేవేల దూతల చేత గాన ప్రతిగానములు అందుకుంటున్న సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. అయా, మరి నా తండ్రి, నువ్వు విడిచిపెట్టని దేవుడవని, ఎన్నడూ ఎడబాయని దేవుడవని, నిత్యము తండ్రి కాపు కాసే దేవుడవని, నా తండ్రి నిత్యము మమ్మల్ని ఆదుకునే దేవుడవు, సంరక్షించే దేవుడవు, అయా మాకు రక్షణనిచ్చే దేవుడవని తండ్రి. మరి తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా. అవునయ్యా, శత్రువుల పన్నాగములన్నిటి నుంచి తండ్రి విడిపించే దేవుడవు తండ్రి, రక్షించి కాపాడే ప్రభువుడవని సూటిగా తేటగా మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు వందనములయ్యా. విశ్వాసముతో జీవించాలని ప్రభువా, శత్రువుల మాటలను పట్టించుకోకుండా తండ్రి మేము ఉండాలని తండ్రి మాకు ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయండి ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవేనైనా అయా, ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. శారీరక రుగ్మతలను యేసు నామములో కొట్టివేయండి. బలహీనులందరినీ మీరు బలపరచండి. శక్తిహీనులకు మీ బలాభివృద్ధిని దయచేయండి ప్రభా. అయా, మీ యొక్క హస్తములో తండ్రి స్వస్థత ఉంది నా ప్రభా. మీ నామములో స్వస్థత ఉందయ్యా. మీ నోటి మాటలో స్వస్థత ఉంది నా తండ్రి, నీకు వందనాలు అయా. ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి నా దేవా. అయా, అదే విధంగా నా ప్రభా, అయా కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి అయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకుంటున్న వారికి ఆశీర్వదించండి నా ప్రభా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదమన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. బిడ్డలు మీ పైన విశ్వాసం ఉంచుతుండగా అద్భుతాన్ని జరిగించండి అయ్యా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్ను, బలమును సమకూర్చండి. తింటున్న ఆహారములో సమృద్ధైన బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. సంపూర్ణ అయా మీ శక్తి చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, జ్వరము నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆ కామెర్ల నుండి విడుదల దయచేయండి. బాక్స్ లో పెట్టిన బిడ్డలందరికీ తండ్రి మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను, తెలివిని వారికి ప్రసాదించండి. ఏ విధంగా న్యాయమును అయా జరిగించాలో తండ్రి వారికి మీరు తెలియచేయండి ప్రభా. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభా. అయా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యలతో నలిగిపోతున్నారో అయా, మరి తండ్రి పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతూ అలసిపోయారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. అదే విధంగా విధవరాల పక్షంగా మీరుండండి, న్యాయమును తీర్చండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి అయా. బీదవారిని కటాక్షించండి అయా. తినడానికి తిండి లేకుండా బాధపడుతున్న బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయా. మీ కటాక్షం వారిపైన ఉంచండి. దేశాన్ని, అధికారులను దీవించండి. అదే విధంగా నా ప్రభా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. ఎక్కడైతే మీ సువార్త ప్రకటించబడుతుందో అయా, ప్రతి బిడ్డ ప్రభా మీ సువార్తను విని, నమ్మి, విశ్వసించి మీ పైన అయా ఆధారపడి జీవించుటకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. మిషనరీస్ ని మీరు దీవించండి, వారికి మీరు తోడుగా ఉండండి అయా. వారు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి మీ నిమిత్తము తండ్రి సేవ చేస్తుండగా ప్రభా మీ యొక్క కృపా కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయా, బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనిని అయా మీరు దీవించండి అయ్యా. ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క సహాయము వారికి దయచేయండి ప్రభా. ఉద్యోగాలు లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. శాలరీ ఇంక్రీజ్ చేయండి. ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయము చేయండి. మేము మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ సంఘాన్ని మీరు విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.